దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీస్సులు. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 4వ వాక్య భాగం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నువ్వు మరలా తంబూరులను వాయింతూ సంబరపడు వారి నాట్యములలో కలిసెదవు. ఎంత గొప్ప ప్రామిస్, ఎంత గొప్ప వాగ్దానం. ఈ 4వ వాక్య వాగ్దానములో ఇశ్రాయేలు కన్యక. ఇశ్రాయేలు కన్యక, కన్యక దీని అర్థము, గూఢార్థము సంఘానికి సాదృశ్యం. సంఘం అంటే నీవే. సంఘం అనగానే మన ఆలోచనలు ఎక్కడికో వెళ్తాయి. నీవే అయిన సంఘము, నీవే అయిన శరీరము, నీవే అయిన వ్యవసాయము, నీవే అయిన దేవాలయం లేదా మందిరం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఇలా చెప్పడానికి చక్కగా ఉంది, కానీ వాస్తవ జీవితంలో యథార్థమైన విషయం ఇది. నీవే అయిన పని, నీవే అయిన వ్యవసాయం. ఈ విషయం గమనించండి. నీవే అయిన సంఘం. ఇశ్రాయేలు కన్యక, నువ్వు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నువ్వు కట్టబడడానికి, నీ జీవితం కట్టబడాలి, నీ మనసు కట్టబడాలి, నీ ఆలోచనలు కట్టబడాలి, నీ ఉద్దేశము కట్టబడాలి. దేవుని వాక్యముతో, దేవుని ఆజ్ఞతో, దేవుని వాగ్దానంతో. అది నీతో అయ్యే పని కాదు. దేవుని మాటలోనే ఆ సత్యం గమనించండి. నీవు కట్టబడినట్లు నేను ఇక మీద నిన్ను కట్టించేదను. నిన్ను నువ్వు కట్టుకోవడం కాదు. నిన్ను కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు పడిపోయిన ప్రతి విషయమును గమనించడం. నువ్వు దేవుని నుంచి తప్పిపోయే ప్రతి సంఘటనను నువ్వు గుర్తిరగడం. అది నువ్వు కట్టుకొనడానికి అవకాశం కల్పించే స్థితి. అంతేగాని నువ్వు కట్టుకోవడానికి నీ దగ్గర అంత సామర్థ్యము లేదు, మన దగ్గర మనుషులంగా. కాకపోతే పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసుకున్నప్పుడే ఆ దేవాది దేవుడు నిన్ను తన చేతుల్లోకి తీసుకుని ఆయన కడతాడు. కనుక ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ తప్పిపోతున్నావో, ఎందుకు తప్పిపోతున్నావు అనే విషయాన్ని నాకు నేనుగా, నీకు నీవుగానే గమనించుకోవాలి మనం. ఆ గమనించుకున్న ప్రక్రియలోనే ఆయన మన లైఫ్ను కట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక నీవు ఆయనతో గడిపే క్షణం అంటే ఒక ఆప్షను ప్రార్థనా సహవాసం, రెండవది వాక్య సహవాసం. ఈ రెండింటి కారణంగానే నీ జీవితంలో ఎక్కడ తప్పిపోతున్నావో, ఎక్కడ పడిపోతున్నావో, లేదా నీలోని మిస్టేక్ ఏందో, నీలోని పాపము తప్పేంటో నువ్వు తెలుసుకోవడానికి దైవాది దేవుడు అనుగ్రహించిన ఒక చక్కటి అవకాశం అది. కనుక వ్యక్తిగతంగా నీకు దేవునితో సహవాసం లేకుండా, వాక్య సహవాసం లేకుండా ఉంటే నీ జీవితంలో ఎన్నడూ నీ పొరపాటు, నీ తప్పును తెలుసుకోలేనేలేవు. నీ మట్టుకు నువ్వు మంచిదానివి, మంచివాడు అని ఆ భ్రమలోనే ఉండిపోతావు. కనుక దేవుణ్ణి నేను నమ్మినా నిన్ను చెప్పే నీవు నేను ఆయనతో సహవాసం చేస్తున్నామా, వాక్య సహవాసం చేస్తున్నామా, అది గమనించినట్లయితే మనల్ని ఆయన కట్టుతుండని భావం. నువ్వు కట్టబడినట్లు నేను ఇక మీద నిన్ను కట్టించేదను. కనుక మనల్ని మనం కట్టుకోలేము, మనల్ని కడతాడు ఆయన. ఆయన చేతికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. దేవా, నా దోషము క్షమించి నా పాపమును కడుగుము అని, ఏ పాపము నన్ను ఏలనీయకుమని పశ్చాత్తాపముతో వినయ మనసు కలిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను తన చేతుల్లోకి తీసుకొని ఆ మన్ను విడిపోయిన విధంగా, ఆ విడిపోయిన మన్ను మరొక ఖాతరుగా చేసినట్లుగా ఆయన నీకు సహాయం చేయగల దేవుడు. కనుక నువ్వు కట్టబడినట్లు ఇక మీదట ఆయనే నిన్ను కట్టించగల దేవుడు. అలాంటి కృప మనందరికీ అనుకరించి మనల్ని దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, నీకు స్తుతి చెల్లిస్తూ నిన్ను ఘనపరుస్తున్నామయ్యా. నీ నామానికి మహిమను చెల్లిస్తున్నాం.
ఇది నా వాగ్దానం కొరకు స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.